అనంతపురం 1వ రోడ్డు శివాలయం చైర్మన్ అలిమినేని సురేంద్ర చౌదరి ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ నగరంలోని ఫస్ట్ రోడ్ కాశీ విశ్వేశ్వర మరియు కోదండ రామాలయం నూతన కార్యవర్గ కమిటీ ఏర్పాటు చేశారు. ఆలయ చైర్మన్ గా అలిమినేని నరేంద్ర చౌదరి ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం కమిటీలో 11 మంది సభ్యులు చైర్మన్ ఉంటారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ హాజరై స్వామివార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ దేవాలయం 100 సంవత్సరాల క్రితం నిర్మాణం చేశారని, ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయానికి మరమ్మతుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన ఆలయ అభివృద్ధికి 4,50,00,000 రూపాయలు విడుదల చేశారన్నారు. నగర ప్రజల తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అలాగే దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. దగ్గుపాటి ప్రసాద్ ఎమ్మెల్యే అన్న గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మంచి పండుగ తెలుగుదేశం పార్టీ కార్యదర్శులకు అన్ని కార్యక్రమాల్లో సేవా కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలి. అదేవిధంగా అందరికీ పేరు పేరున గతంలో వేరుగా బాగా చేశారు. అంటే అభివృద్ధి జరుగుతున్నాయి కాబట్టి మేము ప్రజలకు అభివృద్ధి ముందుకు నియమించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు అంగరంగ వైభవంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఫస్ట్ టైం ఇంత ఘనంగా ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ టెంపుల్కి 4,50,00,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. త్వరలోనే ఈ టెంపుల్ని కొత్త టెంపుల్గా మార్చి, అంటే దాదాపు 100 సంవత్సరాల పైగా ఈ టెంపుల్ నిర్మాణం జరిగింది. శిథిలావస్థలో ఉందని చెప్పేసి మా ముఖ్యమంత్రి వర్యులు గారిని అడుగుతూనే 4,50,00,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. దానిలో భాగంగా 20% మా పబ్లిక్ ఫండ్ కానీ మేము కలెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఈరోజు మా ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న 23వసారి తిరుమలలో బ్రహ్మోత్సవాల సందర్భంగా అక్కడికి వెళ్ళడము, దానిలో భాగంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోనూ, ప్రతి దేశంలో ఉండే ప్రతి రాజధానిలోనూ టిటిడి వెంకటేశ్వర స్వామి టెంపుల్ నిర్మాణం చేపట్టాలని చెప్పడం జరిగింది. అలాగే నిన్నటి రోజున అసెంబ్లీలో కానీ డిడిఎన్ కింద అయితే ఇవన్నీ అందరినీ డిడిఎన్ కానీ ధూప నైవేద్యం పెంచడం జరుగుతూ ఉంది. నిన్ననే అసెంబ్లీ కానీ ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా అంటే ఇవే కాదు, టెంపుల్స్ ఒకటే కాదు, చర్చిలు అయితేమి, మసీదులు అయితేమి, ప్రతి ఒక్కరికి ఈ ఫండ్స్ రిలీజ్ చేసి దాన్ని నూతనంగా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది.